ఈరోజుకెళ్ళి క్లీన్గా తింటాను. ఎందుకంటే మా అన్న స్వీట్స్ తెచ్చిండు, ఈ చాక్లెట్స్. అందరికీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటే ఏదో ఒకటి ఉంటుంది, తినొద్దు అని. నాకు న్యూ ఇయర్కి డిసెంబర్ ఎండింగ్ జనవరి స్టార్టింగ్లోనే కొంచెం వీక్ ఉంటుంది మెంటల్గా. ఏందో నాకు అర్థం కాదు అది, నాకు అంతే. రిజల్యూషన్స్ ఏమైనా నేను పెద్ద నమ్మను, నాకు ఇప్పుడు ఏ బుద్ధి అయితే అప్పుడు చేస్తా అన్నట్టు ఉంటా. స్వీట్లు ఉంటాయి కదా, స్వీట్లు చాక్లెట్లు అయినా స్వీట్లు అయినా నా వీక్నెస్. సో అయితే చాక్లెట్లు ఫ్రిడ్జ్లో ఉండే, నా క్యాలరీస్ అదంతా నాలెడ్జ్ ఉంటుంది. నేను దాన్ని ఇట్లా అంటే అడ్వాంటేజ్కి వాడుకుంటా. ఇట్లా ఇప్పుడు అన్నం అయితే 260 క్యాలరీస్ ఉంటుంది 200 grams. అన్నం కట్ చేసుకుంటా, దానివల్ల చాక్లెట్లు తింటా. అది కూడా నేను మధ్యాహ్నం తిన్న చాక్లెట్లు, నా రాత్రి అన్నం కట్ చేసుకున్నా 200 క్యాలరీస్ సర్ప్లస్లో తిన్నా. దానికి కూడా మళ్ళీ ఈరోజు 2400 క్యాలరీస్ తింటున్నా. సో అట్లా ఏంటంటే తింటే తినండి అబ్బా, కానీ బ్యాలెన్స్ చేసుకోండి. కానీ నాలాగా అడ్డదిడ్డంగా తినకండి, ఒక ప్లాన్తో తినండి, కంట్రోల్లో తినండి. ఆబ్వియస్లీ ఫిట్ మ్యాక్రోస్ మీరు ఫాలో అవ్వచ్చు, కానీ న్యూట్రియస్ ఫుడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అదే బెస్ట్. మంచి పోషకాలు ఉన్న ఫుడ్, హోల్ ఫుడ్స్ ఇవే తినాలంటారు. కానీ ఇక ఈరోజుకి వెళ్ళట్లేదు. అందుకే ప్రీ వర్కౌట్ హెల్త్ అని చెప్పేసి మన నిన్న కట్ చేసుకున్న బాగా పొద్దున ఒత్తులు వేసుకున్నది కాకుండా ఈరోజు బాగా ప్రీ వర్కౌట్ తింటాను, తినేసి వర్కౌట్ చేయడానికి వెళ్తాను. నిన్న మధ్యాహ్నం పూట ఒక 1000 క్యాలరీలు తినుంటా, అట్లుంటుంది. అందుకోసం ఈరోజు బ్యాలెన్స్ చేయాలి. 200 క్యాలరీ డెఫిషియట్. నా 26 అయింది. నా రాత్రి అన్నం కట్ చేసిన, ఈవినింగ్ స్నాక్స్ కట్ చేసిన, కానీ ప్రోటీన్ అయితే 167 చూసుకున్నా. కానీ అయినా ఇక కొంచెం రిగ్రెట్ ఉంటుంది, కానీ ఏం కాదు. ఇప్పుడైతే జిమ్కి వెళ్దాం. ఈరోజు బ్యాక్ అండ్ బైసెప్ చూపెడతాను నేను మామూలుగా ఏం చేస్తాను అని చెప్పేసి. Yeah, I don't believe in destiny, I just do what's best for me. Don't listen to my enemies, they're just full of jealousy. Yeah, this legacy, you gon' see what's left of me. You gon' see success in me, you ain't seen the rest of me. I just wanna be the best at what I know, better than the rest, just watch me grow. Put me to the test and watch me go. This is my quest, I'ma make it known. They call me obsessive, oh I know. Call me selective with my notes, call me aggressive with my flow. Call me offensive even though Joe, I ain't gonna lie, life's tough. Try to get by, life's rough. Try to do it right, it's not enough. Even though you try, you still mess up. But I'm still gonna fight for what I love, still gonna die for what I love. Still gonna try, I won't give up. Still gonna fight until I've won. They say I'm way too obsessed and I've got nothing left, and I'm not quite there yet, but those words they'll regret. Cause I've got something left and I'm not giving in. I will not let them win, I won't stop till the end, no. Studied them religiously so I don't repeat history. And people won't admit to me they don't want a victory bad enough to get a C. They'd rather just go leave it be. And oh, this journey I've been on since 13, working hard and learning, never stopping searching. Yeah, it's burning, all this passion hurts me. I took action working, writing down these words. No, I'm not okay, I just wanna be something. I don't wanna be nothing, living all alone. No, I'm not alright, I'm just barely getting by. But I'll tell you I'm just fine, so you leave me alone. They say I'm way too obsessed and I've got nothing left, and I'm not. మాత్రం వేరే కొడుతుంది ఈరోజు మన దండానికి. తినేసి మాట్లాడుకుందాం. అయితే మొదలుపెట్టిన కరెంట్ పోయింది.
ఓకే. చాలామంది ఇప్పుడు న్యూ ఇయర్ అనగానే రెజల్యూషన్స్ పెట్టుకుంటారు. ఫస్ట్ రెజల్యూషన్ అని పెట్టుకోకండి. మీరు ఏంది రెజల్యూషన్ పెట్టుకోవద్దు అంటానంటే, మీరు ఫస్ట్ మీ గోల్స్ని ఒక న్యూ ఇయర్ న్యూ స్టార్ట్ న్యూ మీ అనుకుంటే ఒక నెల రోజులు అనుకుంటారు, 2 నెలలు 3 నెలలు అట్లా టైం వెళ్ళే కొద్దీ మీకు ఆ మోటివేషన్ వెళ్ళిపోతుంది. రెజల్యూషన్స్ ఇట్లేం పెట్టుకోకండి. మీకు నచ్చినా నచ్చకపోయినా పొద్దున్న లేచి మూసుకొని వెళ్ళండి అంతే. డిసిప్లిన్ అనేది ముఖ్యం. మోటివేషన్ అనేది వస్తూ పోతూ ఉంటుంది, కానీ మీకు నచ్చినా నచ్చకపోయినా పోయి ఒక ప్లాన్ పెట్టుకోండి. రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలని చెప్పేసి వారంలోపు ఇట్లా చేయాలి, లేకపోతే వారంలోపు ఇంత వెయిట్ గెయిన్ అవ్వాలని చెప్పేసి పెట్టుకుంటేనే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. మీ గోల్స్ అనేది మీరు రీచ్ అవుతారు. ఇట్లా పెట్టుకోండి 4 మంత్స్లోనే ఇట్లా అవ్వాలని చెప్పేసి. మీకు ఆ గోల్ ఉన్నప్పుడు మీరు పక్కా రోజు వెళ్తారు. నాకు ఇప్పుడు మోటివేషన్ లేదు, నాకు ఇప్పుడు అది లేదు, మెంటల్గా ఫిక్స్ అయిపోండి, పక్కా చేయాలంతే. ప్రతి యాక్షన్ ఆ గోల్కి ఒక స్టెప్ క్లోజర్ తీసుకుపోతుంది మిమ్మల్ని. చెప్తానా, నాకు ఫిట్నెస్ గురించి తెలుసు కాబట్టి నేను చెప్తానా, అది వేరే విషయాలు అయితే నన్ను అడగండి లైఫ్ గురించి. ఫిట్నెస్ అయితే బరాబర్ ఇస్తా టిప్స్. ఇవైతే నాకు తెలుసు కాబట్టి, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తాను. ఏంటంటే అన్కంఫర్టబుల్ అవుతారు స్టార్టింగ్, మెల్లమెల్లగా అలవాటు అవుతుంది, మీకు ఆ ప్రాసెస్ నచ్చుతుంది. మధ్యలో కూడా అప్పుడప్పుడు చేయబుద్ధి అవ్వదు, కానీ పక్కా చేయాలి. అలాంటప్పుడు అప్పుడే మజా అనేది ఉంటుంది. మీరు ఒక థ్రిల్ కోసం చేయండి, అంతేగాని పొద్దున్న లేవాలి జిమ్ పోవాలి, పొద్దున్నే జిమ్ పోతాను మీ అమ్మ ఈరోజు పక్కా పోవాలి, పోతున్నా లేదా ఇంతసార్లు కూడా ఎట్లా పోవాలి చూద్దాం ఎట్లా పోతామో అని చెప్పేసి అట్లా పెట్టుకుంటేనే మీకు మీ గోల్స్ రీచ్ అవ్వడంలో ఈజీ ఉంటుంది. జస్ట్ మీ మైండ్ మీద ఎట్లా ట్రిక్ చేయాలి అంతే. మీకేం నిజంగా అట్లా అనిపించాల్సిన అవసరం లేదు. మీ మైండ్ని జస్ట్ మీరు ఎట్లా ట్రిక్ చేయాలి అంతే. ఎగ్జామ్లో అప్పుడు భయం ఉంటుందా, ఏమున్నది అన్నట్టు ఉంటుంది, కానీ అరే ఎగ్జామ్ అని ప్రతి గ్యాంగ్లో కూడా ఉంటాడు ఆంబెట్టేటోడు. వాళ్ళతో ఒకసారి మాట్లాడితే కొంచెం భయం అవుతుంది, అరే ఎగ్జామ్లో రాస్తుంది వాళ్ళని. ఇది కూడా అంతే. ఇక టిప్స్ కొంచెం ఎక్కువైనాయి. మనం ఇప్పుడు ఒక రోడ్ ట్రిప్ మీద పోతాను, జస్ట్ అట్లా రైడ్కి పోతాను. నేను, అఖిలేంద్ర, మా దోస్తులు ఇంకా 2-3 వస్తారు. 4-5 కలిసి ఇప్పుడు పోతాను అట్లా ఉంటే రైడ్ మీద. చలో ఇంకే. మీరు స్పీడ్ బ్రేకర్లు వస్తే ఎక్కిస్తారు, నాకు ఎక్కించేటట్టు ఉండదు. మళ్ళీ బ్రేక్ వేసి మళ్ళీ యాక్సిలరేట్ చేయాలి కాబట్టి టైం పడుతుంది. ఏ బ్రో, ఆఫ్టర్ లాంగ్ టైమ్ రితిక్ ఫిల్ ది బ్లాగ్. అదే నీది అసలు నేను కూడా సాధన చేస్తాను కలిసాను పెట్టినా పెట్టాక మనకు నా జుట్టు అంతే వేవ్ ఉంటుంది, ఘోరంగా వేవ్ ఉంటుంది. నేను ఇప్పుడు పెట్టినా ఖరాబ్ అయితే పెడితే హెల్మెట్ వల్ల పెట్టకపోతే గాలి వల్ల ఎట్లా ఖరాబ్ కావాలని. సో మాది కొంచెం పెద్ద పనులు కాబట్టి, మరి మా రిత్విక్ అంత పెద్ద పనులు కాదులే, కానీ మరి ఇంజన్ వేడెక్కుతుంది కాబట్టి మధ్యలో ఆగాలి. ఎవడు ఏమన్నాడు వాడు? టైర్ దొరకలేదు, వాల్మార్ట్ దగ్గర పో, అక్కడ షోరూమ్ నుండే అన్నాడు. తర్వాత 2-3 షాపులు తిరిగినా దొరుకుంటా. నా ఎగ్జామ్ కొత్త అంటే తిరిగింది మరి, ఇంత దరిద్రం అని చెప్పినా. సో గాయ్స్, పాకాలో వచ్చేసినాం. నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయినా కాబట్టి వ్లాగ్ అర్ధంతరంగా ఆగిపోతే ఏమనుకోకండి. సో ప్రస్తుతానికైతే నేను చూపెట్టే వ్యూ ఎంజాయ్ చేయండి. అసలైతే పాకలో బాగుంది, కానీ వాడు మమ్మల్ని అడిగిండు కెమెరా ఉందా అని టిక్కి చెక్ చేసిండు యాక్టివా. ఫోన్ ఉన్న కెమెరా అన్న ఒకటే కదా, ఇప్పుడు వాడు ఏం చూసినా ఏం ఫరక పడుతుంది అనిపించింది నాకు. బండికి ఫోటోషూట్ పెడతాడు, బండికి ఫోటోషూట్. అఖిలేంద్ర థింగ్స్ తెలుసా కాలేజీలో కొత్త ఫిష్ పాండ్ పెట్టిండ్రు. ఎవరి కోసం పెట్టిండు? ఇక్కడ ముసళ్ళు ఉంటాయి అంట. ఒక్క ముసలు వచ్చినా ఫుల్ కంటెంట్. ముసలు ముఖ్యం. ఎందుకురా?
ఎండలు ఉంటే ఇట్స్ రియల్లీ డిహైడ్రేటింగ్. కొట్టింగ్ ఫుల్ వేడి. వాడు హీ మ్యాన్. అరే ఇవి బాగున్నాయిరా. అక్కడ ఫ్లవర్స్ ఇంకా ఎక్కువ ఉంది అటు సైడ్ వైలెట్ కలర్ చెప్పండి. టచ్ మీ నాట్. నేను ముట్టుకుంటా. ఫస్ట్ ఫోకస్ గా చాలా ఉన్నాయి రా ఇక్కడ కూడా. ఆ సీట్స్ పట్టుకోపోదాం. ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ అవే కావాలని. బాగుంది, నిజంగా బాగుంది అన్నయ్య. అట్లాంటి ఫోటో ఇదే ఫోటో ఇక్కడ ఇంకా బ్రిడ్జ్ మీద కూర్చున్నాం. నేను ఈ బ్రిడ్జ్ లో కాళ్ళు వేసి ఇట్లా కూర్చున్నా. ఫోటో కావాలి, ఫోటో కావాలంట. ఇక్కడ చూడ ఎట్లా పోతే వేరే ఉంది. నా ఫోన్ పడితే డెడికేషన్ అంటే అట్లా అట్లా తీస్తేనే డెడికేషన్. అరే వీటిని పట్టుకోరా, వీటి మంచి చూస్తుంది. నువ్వు పడ్డదా అనుకో. ఇట్లా వచ్చింది చూడు వీడియో ఎంత మంచిగా ఉన్నాయి. వచ్చిందా? వచ్చింది బాగా వచ్చింది. మనకు వద్దాలండి. సో ఇప్పుడే వెళ్ళొచ్చిన. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇది నా లంచ్. ఆకలి అవుతుంది, మస్తు ఆకలి అవుతుంది నిజంగా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే పక్క లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ చికెన్ రెసిపీ అన్న లేకపోతే చపాతీ దాన్ని ఎట్లా తినాలని డౌట్ ఉంటే పక్కా వీడియో లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇది సలాడ్ తినదా.